వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీనివాస్ నగర్ ఏరియా నందు ఆర్పీఆర్ బ్రెడ్ ఫ్యాక్టరీలో ప్రొద్దుటూరు ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఇవాళ మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. అందులో వివిధ రకాల బ్రెడ్డు, బిస్కెట్, వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. వాటిని అనుమానిత కల్తీ నూనెతో చేశారని భావించి, కొన్ని రసాయనాలు కలుపుతున్నట్లు అనుమానంతో శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా అధికారి హరిత మాట్లాడుతూ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నట్టు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి అమ్మితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కల్తీ ఆహార పదార్థాలు అమ్మినట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఆర్పీఆర్ బ్రెడ్ ఫ్యాక్టరీ నందు ప్రొద్దుటూరు నందు 9వ తారీఖు డిసెంబర్ 2024న తనిఖీ చేయడమైనది. తనిఖీ చేసి ఇక్కడ ఉన్న శాంపుల్స్ మొత్తము ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ రాగానే వెంటనే యాక్షన్ తీసుకోవడం అయితే ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఏం లైసెన్స్ ఉంది, ఏం లేబర్ సర్టిఫికేట్ ఉంది, వీరు టైం టు టైం జిఎస్టీ సర్టిఫికేట్స్ అన్ని రెన్యువల్ చేసుకుంటున్నారా లేదా అని విలేకరుల సమక్షంలో అన్ని తనిఖీ చేయడం అయినది. విలేకరుల సమక్షంలోనే మొత్తము ఇన్స్పెక్షన్ చేసి ఫుడ్ శాంపుల్స్ అన్ని ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం రిపోర్ట్స్ వస్తాయో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తున్నాము. సో సర్వేలెన్స్ రిపోర్ట్స్ అన్ని రాగానే యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్పి రేట్స్ వీళ్ళు ఎంత